ఎందుకు, దేనికి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకలా. చిన్నప్పుడు మన అందరి జీవితం ఇలాగే మొదలవుద్ది. మనము మాటలు నేర్చుకున్న దగ్గర నుంచి ప్రశ్నలు మొదలవుతాయి. తల్లిదండ్రులు కొన్నిటికి సమాధానాలు చెప్తారు, కొన్నిటికి చెప్పరు. కొన్ని ప్రశ్నలకి మన నోరు నొక్కేస్తారు. లెంపలేసుకో, అలా అడగకు, కళ్ళు పోతాయి అని నిన్ను ఎవరైనా అడిగితే వాళ్ళని అండర్లైన్ చేసుకో. అక్కడ ఏదో ఒకటి తేడా ఉందని కనుక్కో. మనము ప్రతిదానికి క్వశ్చన్ చేయాలి. అలా చేస్తేనే మనము నేర్చుకుంటాం. రకరకాల క్వశ్చన్లు ఉంటాయి. క్యూరియాసిటీ, నాలెడ్జ్ సీకింగ్, ఫ్రీ థింకింగ్, రేషనల్, నెగటివ్, సినిక్ ఆర్ పెసిమిస్ట్, ఇలా ఏదైనా కావచ్చు. క్వశ్చనింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. లైఫ్లో మనము మంచి డిసిజన్ తీసుకోవాలంటే ముందు మనము తెలుసుకోవాలి. మనకి తెలియాలి అంటే మనము క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ మనము క్వశ్చన్ చేయాల్సింది పేరెంట్స్ని, రిలీజన్ని, ప్రీస్ట్ని, టీచర్ని. ఎందుకంటే మనకి ఎక్కువగా అబద్ధాలు చెప్పేది వీళ్ళే. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మనము అందరము పెద్దవాళ్ళ నీడలో బతుకుతాం. వాళ్ళు అప్పటి వరకు రాంగ్ రూట్లో ట్రావెల్ చేశారని ఎవరికి తెలుసు. కళ్ళు మూసుకుంటే మిమ్మల్ని కూడా అదే ట్రైను ఎక్కించేస్తారు. అందుకే ఎక్కే ముందు అడగండి, ఇది ఏ ట్రైను, ఎక్కడికి వెళ్తుంది అని. పర్పస్ దేనికి అని అడగండి. పర్పస్ ఆఫ్ ట్రావెల్లో డెస్టినేషన్ అని వాళ్ళని అడిగితే వాళ్ళకి కోపం వస్తుంది. అందుకే మీ టోన్ చాలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ అడిగితే అవతలోడు హట్ అవుతాడని మీకు తెలిస్తే అదే క్వశ్చన్ అడగండి. కాకపోతే హట్ అవ్వకుండా అడగండి, ఇన్నోసెంట్గా అడగండి, నవ్వుతూ అడగండి. ఎప్పుడూ మంచి క్వశ్చన్ నుంచి మంచి సమాధానం వస్తుంది తప్ప ఒక ఫూలిష్ క్వశ్చన్ నుంచి ఒక అద్భుతమైన సమాధానం రాదు. క్వశ్చన్ అడిగితే అవతలోడు ఆలోచనలో పడాలి. ప్రపంచంలో అందరినీ క్వశ్చన్ చేయండి, ఎవరిని వదిలిపెట్టద్దు. మనుషులకి థియరీస్ ఎక్కువ అయిపోయాయి కాబట్టే ఇన్ని ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది ఫాల్స్ థియరీస్ కోసం ఫైట్ చేస్తూ బతుకుతున్నారు. మీరు మాత్రం అలాంటి యుద్ధాల్లో ఉండకూడదు. గుడ్డిగా నమ్మితే మీరు కానీ అలాంటి యుద్ధాల్లో ఉన్నట్టు. యుద్ధంలో నుంచి బయటికి రావాలంటే మీరు క్వశ్చన్ చేయాల్సిందే. అయితే మనలో మొదలయ్యే ప్రశ్నలన్నీ ఏదో ఒకరోజు ఆగిపోతాయి. అన్ని లాజిక్లు ఎండ్ అయిపోతాయి. మాట్లాడడం మానేస్తాం, అడగడం మానేస్తాం. అదే ఎన్లైటన్మెంట్. అది ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలీదు. అది వచ్చే వరకు మీరు అడుగుతూ పోండి. ఎన్లైటన్మెంట్ రాకపోయినా నష్టం లేదు, నిజము తెలుసుకోకపోయినా నష్టం లేదు. కానీ ఒక తప్పుని నిజమని మీరు నమ్మొద్దు. రాంగ్ ట్రైన్ ఎక్కేయద్దు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే చెక్ యువర్ బిలీఫ్ సిస్టమ్.